వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి, అండ్ సొసైటీలో ఒక స్టేటస్ రావాలి. అండ్ ఇదంతా కూడా వాళ్ళు చాలా ప్రెషరైజ్డ్ కండిషన్స్ లో ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ సైడ్స్ నుంచి ప్రెషర్స్, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు, అండ్ రిలేటివ్స్ నుంచి ప్రెషర్స్, సొసైటికల్ ప్రెషర్స్, ఇవన్నీ వాళ్ళు చాలా చాలా బేర్ చేసి బయటకు వచ్చి ఓకే నేను ఏదో ఒక జాబ్ చేయాలి, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, నా తోటి కొలీగ్స్ కన్నా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, సో ఐ హావ్ టు డూ సంథింగ్. ఇలాగ వాళ్ళకి చాలా థాట్స్ అనేవి ఉంటాయి. అండ్ దే ఫీల్ జాబ్ ఈజ్ లైక్ ఎ రెస్పాన్సిబిలిటీ. అండ్ వాళ్ళు ఎప్పటి నుంచో సేవ్ చేసుకున్న అమౌంట్, వాళ్ళ పేరెంట్స్ చాలా సేవ్ చేసిన అమౌంట్స్, ఇవన్నీ తీసుకొని అసలు స్కామ్స్ చేస్తున్నారని కూడా తెలీదు. ఈ స్కామర్స్ ఆలోచనలు ఎలా ఉంటాయి? దే ఆర్ రియల్లీ ఇన్హ్యూమన్, అన్ప్రొఫెషనల్, అన్ఎథికల్, విలువలు లేకుండా, బాధ్యత లేకుండా, వాళ్ళ వర్క్ ఓన్లీ మనీ 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 అంతే. అది వస్తే చాలు, ఇంకా వాళ్ళు సుఖపడాలి, ఎవరు ఏడ్చినా పర్లేదు, ఎవరు బాధితులు అయినా పర్లేదు. సో ఇలాంటి బయట చాలా జరుగుతున్నాయి. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అందరూ లింక్డ్ఇన్ లో కానీ లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ వెబ్సైట్స్ లో కానీ ఇలాగా రెజ్యూమ్స్ అనేవి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ద జాబ్ ఆఫర్స్. ఇవన్నీ వాళ్ళు స్కామర్స్ డౌన్లోడ్ చేసి ఇవి చాలా రకాలుగా జరుగుతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వెబ్సైట్స్ అనేవి క్రియేట్ చేస్తారు వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్స్. అండ్ దెన్ అప్లికేషన్ ఫీ కట్టాలి అని చెప్పి ఒక ప్రోటోకాల్ అనేది పబ్లిష్ చేస్తారు. లైక్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది, సో వాళ్ళు పబ్లిష్ చేయడం ఒకటి. అండ్ సెకండ్లీ వచ్చేసి ఈమెయిల్ రిలేటెడ్ స్కామ్స్. అసలు అది ఎక్కడి నుంచి ఈమెయిల్ వస్తుందో తెలీదు, బట్ యూ హ్యావ్ గాట్ ఎ జాబ్ అలర్ట్ అని చెప్పి ఈమెయిల్స్ నుంచి స్టూడెంట్స్ యొక్క ఈమెయిల్ ఐడీస్ అండ్ నెంబర్స్ వాళ్ళందరూ తీసుకొని సో ఆ ఈమెయిల్ ఐడీస్ కి వీళ్ళు రెస్పాన్స్ అనేది పంపడం. అండ్ మెసేజ్ ఓరియంటెడ్, లైక్ ఇట్లా మీకు ఆల్రెడీ జాబ్ వచ్చింది అంటే స్టూడెంట్స్ కూడా చాలా అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా అవగాహన అనేది ఉండదు. లైక్ ఇక్కడ నేను అప్లై చేశాను, అక్కడ అప్లై చేశాను అని డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అవగాహన అనేది లేక ఓకే మేము నిజంగా అప్లై చేసాం అనుకుని ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వడం, ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అని చెప్తారు. అండ్ అక్కడ కూడా మనీ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్లీ వచ్చేసి మెయిన్, ఇది వెరీ ఇంపార్టెంట్, స్కామర్స్ అందరు కూడా మేము ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తో టైఅప్ అయ్యాం, లేకపోతే ఈ ఏజెన్సీస్ తో టైఅప్ అయ్యాం, అండ్ ఆల్రెడీ రెప్యూటెడ్ ఉన్న కంపెనీస్ లైక్ డెలాయిట్ కానీ లేకపోతే ఇలా రెప్యూటెడ్ ఉన్న కంపెనీస్ తో మేము టైఅప్ అయ్యామని చెప్పి వాళ్ళ లోగోస్ ని వాళ్ళు క్రియేట్ చేసుకొని టైఅప్ రిలేటెడ్ ఫోటోస్ అన్ని పెట్టి అది ఒక స్కామర్ లాగా చేయడం. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, లైక్ ఇప్పుడు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కి క్రెడిట్ కార్డ్స్ మీద లేకపోతే మెనీ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి వాళ్ళకి ఒక ఇదనేది ఉంటుంది. సో క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకొని లైక్ ఇలా క్రెడిట్ కార్డ్ మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే, ఇది నేను రీసెంట్ గా విన్న విషయం, ఇది క్రెడిట్ కార్డ్ మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే లైక్ జాబ్ కూడా మీరు రెస్పాన్సిబుల్ గా తీసుకోగలరు అని వాళ్ళని పట్టుకొని వాళ్ళకి మళ్ళీ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్పి తీసుకెళ్లడం, ఇలాగ చాలా జరుగుతున్నాయి. అండ్ ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం ఎలా తగ్గించగలం, మనం దీన్ని ఎలాగ ఇరాడికేట్ చేయగలం? ఫస్ట్లీ ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ అవేర్నెస్ అనేది కల్పించాలి. అండ్ ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద స్టూడెంట్స్ హు హావ్ కమ్ హియర్. బాధితులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఒక లక్షల స్టూడెంట్స్ కోసం మీరు స్టాండ్ తీసుకొని ఇక్కడికి వచ్చి మీరు ప్రతి ఒక్కళ్ళు దీనికోసం ఫైట్ చేస్తున్నారు. లైక్ వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ కంటిన్యూ అహెడ్. అండ్ రేపొద్దున ఇలాంటివి ఏమి జరగకుండా, లైక్ ఎంత మంది మెంటలీ డిస్టర్బ్ అవుతారు, కొంతమంది రియల్ ఇలాంటి జరిగి సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఫినాన్షియల్ గా ఎలా ఆన్ చేయగలను, అదే ఎలా చేయగలను, ఇప్పుడు నా పరువు పోయిందో లేకపోతే ఇలాగా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అవేర్నెస్ అనేది రావాలి ప్రతి ఒక్క కాలేజ్ లో. ప్రతి ఒక్క రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజెస్ లో లైక్ కాలేజ్ మేనేజ్మెంట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టూడెంట్స్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కాబట్టి వాళ్ళు రెస్పాన్సిబుల్ గా తీసుకొని ఎవరైతే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు వీళ్ళకి చెప్పడం అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాలి. ఇలా స్కామర్స్ ఉంటారు, ఇలా ఉంటారు, అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ అని చెప్పి. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూ ఆర్ రియల్లీ వెరీ వెరీ టాలెంటెడ్ సోల్. అండ్ మీరు ఇప్పుడు ఇచ్చే మనీ ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్వరు కూడా జాబ్ ఇచ్చే వాళ్ళు మనీ అడగరు. ఇది మాత్రం ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. అండ్ మీరు తెలిసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చెప్పాలి, ఎవరైనా మనీ అడిగారు అంటే జాబ్ కోసం దట్ ఈస్ లైక్ రియల్లీ స్కామ్. అండ్ వేరే కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామని కూడా కన్సల్టెన్సీస్ పెట్టారు. అండ్ వాళ్ళు కూడా మనీ తీసుకొని ఇలా గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాము లైక్ 5 lakhs కట్టాలి, 10 lakhs కట్టాలి సో దట్ మీ స్లాట్ అక్కడ ఉండిపోతుంది అని చెప్పి ఇలా కూడా స్కామ్స్ జరుగుతున్నాయి. లైక్ రీసెంట్లీ హావ్ సీన్ దిస్. సో ఈ అవేర్నెస్ అనేది రావాలి. అండ్ స్టూడెంట్ కాలేజెస్ లో కూడా ప్రతి ఒక్క కాలేజ్ లో కూడా అవేర్నెస్ అనేది రావాలి. అండ్ సెకండ్లీ యాజ్ ఐ టోల్డ్ లైక్
ఎవరైతే మీరు అంటే మనీ అడిగారు, మనీ ఇస్తున్నాము అంటే ఒకటే గుర్తు పెట్టుకోవాలి, దట్ ఈస్ అ స్కామ్, దట్ ఈస్ అ ఫ్రాడ్ అండ్ దే ఆర్ దేర్ టు డిగ్రేడ్ యూ, దట్స్ ఆల్. ఇప్పుడు అదే మనీ సేవ్ చేసుకొని అంటే ఇప్పుడు ప్రెజరైజ్ వల్ల మనం తొందరగా ఈజీ మనీ జాబ్ అనేది లేకపోతే ఈజీగా జాబ్ వచ్చేసింది, ఓకే లెట్ మీ అప్రోచ్ టు ద కన్సల్టెన్సీ అనేది ఒక ప్రెజరైజ్ మైండ్ అనేది ఉంటుంది. కాకపోతే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆలోచించాలి, యూ పీపుల్ ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ కొంచెం లేట్ అయినా పర్లేదు, యూ కెన్ డూ పార్ట్ టైమ్ జాబ్స్ అండ్ దెన్ యూ కెన్ బ్యాలెన్స్ అకార్డింగ్లీ అండ్ యూ కెన్ put your profiles to the MNC companies. And also government kuda present edaithe government undo students యొక్క జాబ్ ప్రొఫైల్స్ ఎవరైతే నిరుద్యోగాలు ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళ ప్రొఫైల్ బట్టి వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం and I really feel sorry for what you're facing. May this issue get solved and we are all there with you. Thank you.